ఒక ఎలుగుబంటి ఉందంట. అది బలమైన ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి అది దారిన అలా పోతున్నప్పుడు అది చాలా ఆకలితో తిరుగుతుండగా సరిగ్గా దానికి ఆకలేస్తున్న సమయానికి ఒక చెట్టుకు దగ్గర వెళుతున్నప్పుడు ఒక తేనెటీగ దాని ముక్కు మీద కుట్టిందంట. ముక్కు మీద కుట్టినంటే దానికి చాలా కోపం వచ్చిన వెంటనే ఆ తేనెటీగ తన ముక్కు మీద కుట్టిందని మొత్తం అంతా ఇది వెళ్ళి ఆ తేనె పొట్టు మీద కొట్టిందంట. కొడితే ఏమైందట, ఒక ఈగ కుడితే పోయితే వదిలేసే దాన్ని ఆ ఈగల పుట్టన కొడితే మొత్తం ఈగలన్నీ కలిసి బలవంతుడైన ఈ ఎలుగుబంటి మీద దాడి చేస్తే పరిగెట్టి ఆ ఈగలు అటు ముసురుతూ తట్టుకోలేక అలాగే ఇలా పరిగెట్టి ఒక లోయలో పడి చచ్చిపోయిందట. మీకు విషయం చెప్పనా, ఒక ఈగ కుట్టినప్పుడు అక్కడే వదిలేస్తే ఎలుగుబంటి చచ్చిపోదునా? మనకేం అర్థమవుతుంది? దారంటూ పోతున్నప్పుడు కందిరెగ్గాలు 70 మాటలు అంటారు. అయినా పట్టించుకుంటావా? దారంటూ పోయే కందిరెగ్గాలు 70 మాటలు అంటారు. అవన్నీ పట్టించుకుంటావా? నీతి ఏంటో తెలుసా? ఆ కథలో నీతి ఏంటంటే, అసలు ఆ రోజు ఆ ఎలుగుబంటి కోప్పడకపోతే, ఆ పుట్టను కొట్టకపోతే, ఇన్ని ఈగల దాడి చేయకపోతే ఆ గోతులో పడి చచ్చిపోదు. ఈ గోతులో పడకుండా ఉండాలంటే ఆ ఒక్క ఈగకే స్పందించకపోతే బాగున్ను. ఇక్కడ బలవంతుడు ఎవరో తెలుసా? దావీదు. ఇక్కడ కందిరేగ ఎవడో తెలుసా? నాబాలు. ఈ నాబాలు చేసే పని అంటే ఆడు వాగుతున్నాడు. ఈ ఒక్క వాగుడికి స్పందిస్తే ఏమవుద్ది? దావీదే కాదు, నీకు కూడా నాకు కూడా మనందరికీ నేర్చుకోవాల్సింది. రకరకాల మంది వాగుతారు. వీడియో పెడితే వీడియో కింద కామెంట్లు పెడతారు, ఫోటో పెడితే ఫోటో కింద కామెంట్లు పెడతారు. మీరు ఫంక్షన్ చేసుకుంటే మీ ఫంక్షన్ మీద కామెంట్లు చేస్తారు, మీ డ్రెస్ మీద కామెంట్ చేస్తారు. మీరు నిలబడి స్పందించారో విషయం పెద్దదవుద్ది. ఏమీ స్పందించకుండా వదిలేశారో ఆ ఏగ అలాగలా తిరిగి అలా పోతుంది. అదో పెంటే కది, దాన్ని నువ్వు సమాధానం ఇస్తావా? దారండి పోయే ప్రతి ఏకే సమాధానం ఇస్తావా అని అడుగుతున్నాను. కొడితే చచ్చిపోయే దానికి కూడా నువ్వు ఆన్సర్ చేస్తావా? మన స్థాయి ఏంటి గుర్తుపెట్టుకోండి. మనం దేనికి స్పందించాలో దానికే ఉందాగా స్పందించాలి. ప్రతి దానికి స్పందిస్తే ఆడు తగ్గిపోడు, మనం తగ్గిపోతాం. ఆడేమవుతాడు చెప్పండి? ఆడు ఎక్కువైపోతాడు. అంటే ఇండైరెక్ట్గా గొప్ప చేసేది ఎవరో తెలుసా? నువ్వే గొప్ప చేస్తావు. చాలామంది మన మీద యాంటీ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్ పెట్టినప్పుడు మీరు స్పందించండి అంటే ఎందుకు స్పందించాలి? మాకేమో నియోజకవర్గంలో ఓట్లు తగ్గిపోతాయా? ఎందుకు స్పందించాలి అని అడుగుతాను. ఎందుకు స్పందించాలి? నేను ఒకటే మాట చెప్పాను, రే ఆడు మన ఫోటో వేసుకుని వీడియో మాట్లాడుతున్నాడంటే మనకి ఏ రేంజ్ ఉందో అడిగి బాగా అర్థమయ్యింది. మన ఫోటో వేస్తే యూస్ వస్తాయని వాళ్ళు వేసుకుని మాట్లాడుకుంటున్నారంటే మన స్థాయి ఏంటో గుర్తించారు. ఇప్పుడు వాడికి నేను స్పందిస్తూ ఇంకో 70 వీడియోలు చేసుకుంటాను అంటే ఆయన ఇండైరెక్ట్గా నేను తగ్గిపోయి చెప్పండి నా పని ఇది కాదు, పెట్టుకుంటున్నారంటే పెట్టుకుని ఇంకో 70 పెట్టుకోమని చెప్పాను. నేను ఇంకా 4 స్టిల్ కానీ నేను పోలేదని చెప్పాను. అడుగుతాను, పెట్టుకొని అడుగుతాను. ఏమవుద్ది? ఆడిస్తే వచ్చిన గౌరవం ఇది, ఇప్పుడు ఆడు తీస్తే పోయే గౌరవం ఇది. ఎవడో ఇస్తే వచ్చింది కాదు, ఎవడో తీస్తే పోయేది కాదు. వాడుకునేది ఆయన, నడిపించేది ఆయన, నిలబెట్టింది ఆయన. ఇప్పుడు ఎవడో గొట్టంగాళ్ళు, జోరేగులు, పెంటేగలన్నీ వచ్చి ఇవి వాగితే వీటికి ఆన్సర్ చేస్తామా? దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దావీదు అక్కడ స్పందించకుండా ఉంటే బాగుండు. దావీదుకి రిప్లై ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అతడు ఎవరు, ఆయనకి మేము ఎందుకు ఇవ్వాలి, అతగాడికి మేము ఎందుకు కప్పం కట్టాలి, లేదా గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి, బహుమానాలు ఎందుకు ఇవ్వాలని వాడు వాగినప్పుడు సరే ఇవ్వకపోతే మానే అని ఆ రోజు మౌనమైపోతే ఎంత గొడవలు ఉన్నాయా? ఎంత ఉందాగా అడిగాడని దావీదు, నీ కొడుకు వంటి వాడిని దావీదునైనా నాకు రొట్టె ద్రాక్షరసం నీకు తోసింది ఏదని అనుగ్రహించాడు. అడిగేటప్పుడు ఎంత వినయంగా అడిగినప్పుడు వాడు తిన్నమైన సమాధానం చెప్పలేనప్పుడు కూడా అంతే వినయంగా డౌన్ అయిపోతే ఎంత బాగుండండి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు చెప్పనా? ఇంతకన్నా ఘోరంగా అవమానించాడు ఎవరు చెప్పండి? సౌలు. ఇంతకన్నా ఘోరంగా బాధ పెట్టాడు ఎవరు చెప్పండి? సౌలు. ఇంతకన్నా అన్నం దొరకకుండా చేసాడు ఎవరు చెప్పండి? సౌలు. అన్నం పెట్టిన ఎవరైతున్నారో యాజకులను కూడా చంపేశాడు ఎవరు చెప్పండి? సౌలు. ఎక్కడ భోజనం చేస్తా ఇంటిని కూడా నాశనం చేశాడు ఎవరు చెప్పండి? సౌలు. అలాంటి సింహం లాంటి సౌలే ఎంత బాధ పెడితే సౌలుని క్షమించేస్తున్నాడు. కుక్క ఆగితే ఎవరు కాలేబు, కుక్క ఆగితే కుక్కకి ఆన్సర్ ఏదానికి రెడీ అవుతున్నాడంటే దావీదు ఎదుగుతున్నాడు, ఒక మెట్టు దిగుతున్నాడు చెప్పండి. దిగొద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను.
ప్రతిదానికి స్పందించొద్దు, ప్రతిదానికి రోడ్ల మీదకి రావద్దు, ఎవడు ఏదన్నా మీరు వివరణ ఇవ్వద్దు. నేను ఎప్పుడు చెప్పి ఒక మాట నేను చెప్తాను వినండి, నమ్మని వాడికి మనం ఎన్ని చెప్పినా నమ్మరు, నమ్మిన వాడికి మనం ఏం చెప్పకపోయినా నమ్ముతారు. నువ్వు ప్రతిదాన్ని వివరించాల్సిన అవసరం లేదు. దావీదు గారు ఇప్పుడు తన కోపంతో ఊగిపోయి వెంటనే వెళ్ళాడట, వాడిని తీసేయాలనుకున్నాడట, 300 మందిని నిలబెట్టాడట, 200 మందిని బ్యాక్గ్రౌండ్లో నిలబెట్టాడట, ఏమన్నా ఆయుధాలు తక్కువైతే రెడీ చేయండి అబ్బాయిలు అన్నట్టు వాళ్ళందరూ అక్కడ పెట్టాడట. ఒక్కడిని లేపేయడానికి దావీదు స్థాయి ఏంటి, అంత పెద్ద గొలియాతుని కొట్టడానికి ఒక్కడ కత్తెట్టుకుని దిగేవే, ఈ గొట్టంగాన్ని లేపడానికి ఎంతమంది తీసుకెళ్తాడట? అవసరమా? టైం వేస్ట్ కార్యక్రమం నడుతున్నాను. ఆ ఒక్కని తీసేయడానికి ఎంతమంది అవసరం? నువ్వు చాలు. అసలు ఈ కత్తి చూస్తేనే సగం జ్వరం వచ్చి చచ్చిపోతారు. అసలు నిన్ను చూస్తేనే జ్వరం వచ్చేది, నీ వాయిస్ వింటేనే జ్వరం వచ్చేది. అలాంటిది నువ్వుండగానే మళ్ళీ ఇంతమందిని పోగేసుకెళ్తున్నావంటే నేను అడుగుతున్నాను, దావీదు బలంగా ఉన్నాడా వీక్ అవుతున్నాడా? అది దేవుడికి నచ్చలేదు, గుర్తుపెట్టుకో.